మామూలుగా ఇట్లా చూస్తూ ఉంటాను, ఇట్లా ఫైల్ చూస్తూ ఉంటాను. ప్రస్తుతానికి అన్నీ ఇక్కడ రాసుకునే ఏ రోజుల్లో మనకు సపోర్ట్ చేసేవాళ్ళు సిఏ గారు సపోర్ట్ చేసినట్టు, డిఎస్పీ గారు సపోర్ట్ చేసినట్టు, పాత కర్ణాటక సార్ సపోర్ట్ చేసినట్టు, ఎస్పీ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ పాయింట్ అండి ఓఎస్ జాబ్స్ ఓఎస్ జాబ్స్ ఎట్లా ఇప్పుడు టాస్క్ వెళ్తే ఒక 4 రోజులు టాస్క్ వెళ్ళి వస్తాం. ఒక బేస్ ఉండేది, బేస్ ఉంటుంది. నా పేరు సందీప్ కుమార్, ఎస్ఐ ఆఫ్ పిల్లలు. 2014 నుంచి కూడా నేను ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. 2014 నుంచి 2017 వరకు కూడా ఈ గ్రూప్ 2 అని, ఎస్ఐ అని వివిధ ఎగ్జామ్లకి ప్రయత్నించి ఇందులో విఫలం అవడం వల్ల 2017-18లో జూనియర్ కాలేజీలలో మ్యాథ్స్ లెక్చరర్గా వెళ్ళి 2 సంవత్సరాలు వెళ్ళి పనిచేసి ఆ మ్యాథ్స్ అనుభవంతో వచ్చి వివిధ ఎగ్జామ్ రాగా అప్పుడు నాకు రైల్వే గ్రూప్ డి, గ్రూప్ 4లో స్టేట్ 18వ ర్యాంకు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ ఈ ఉద్యోగాలు రాక నేను ఎస్ఐగా నిర్వహిస్తున్నాను. కానీ ఎప్పటికైనా గ్రూప్ 1 సాధించాలనే ఒక లక్ష్యంతో, నాకు పాత అనుభవంతో, అంటే అందులో ఉన్న ప్లస్లు మైనస్లు చూసిన తర్వాత గ్రూప్ 1 కొట్టాలని చెప్పేసి 2022 నుంచి కూడా గ్రూప్ 1 కోసం ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగా ఈ పోస్టింగ్ కూడా తీసుకోకుండా బీఆర్లో ఉంటూ నాకు పై అధికారులు సైతం నాకు సహకరిస్తూ కొత్త వరంగల్లో ఉన్నప్పుడు బీఆర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొత్తగూడ రాగానే ఓఎస్డీ ఆఫీస్లోని ఓఎస్డీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో కూడా విధులు నిర్వహిస్తూనే చదువుకోవడానికి కొంచెం టైం ఉండేది, అవకాశం ఉండేది, దాన్ని వినియోగించుకున్నాను. ఇదే విధంగా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారి నగరంలోనే 4 నెలలు నాకు లీవ్గా ఎస్పీ గారి ప్రోత్సాహంతో, మా సిఏ గారు, మా డిఎస్పీ గారు కొంచెం సహకరించడం వల్ల, ఫ్యామిలీతో సహకారంతో కూడా చదువుకోవడానికి వెళ్ళక 4 నెలలు ప్రిపేర్ అయ్యి చేయగా నాకు గ్రూప్ 1లో 502 మార్కులు వచ్చాయి. మంచి పోస్ట్ వస్తుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ.